అధికారం మారిన నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అవిశ్వాసం పెట్టే అంశంపై బీఆర్ఎస్ పార్టీ చర్చించింది. త్వరలోనే మేయర్పై అవిశ్వాసానికి గులాబీ పార్టీ సిద్ధమవుతుందనే వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యేల సమావేశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే అటువంటి చర్చ జరగలేదని, అది చిన్న విషయమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొట్టిపారేశారు. మాజీ మంత్రి తలసాని ఇంట్లో కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. హైదరాబాద్లో పార్టీ ఎమ్మెల్యేలతో భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ బలోపేతంపై కేటీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో పార్టీ పరిస్థితుల విషయమై కీలక చర్చలు చేసినట్లు వెల్లడించారు. కాగా ప్రెసిడెంట్, కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో కలిసి మొత్తం 198 మంది ఉన్నారు. బీఆర్ఎస్ కు 98 మంది మద్దతు ఉంటేనే అవిశ్వాసానికి ప్రిసైడింగ్ అధికారి అనుమతిస్తారు. కానీ ఇప్పటి లెక్కల ప్రకారం బీఆర్ఎస్ మద్దతుదారుల సంఖ్య 80కి మించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు.